is Manasa. Welcome to NM Media. ఈరోజు పాల్మన్పేట పంచాయతీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద మేము మాట్లాడుతున్నాం. ఎందుకోసం అంటే హ్యాచరీల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏజెంట్లను, రయ్యి పిల్లల ప్యాకింగ్ ఏజెంట్లను తొలగించి టీడీపీ వాళ్ళకే ఇవ్వాలి అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని హోమ్ మినిస్టర్ గారికి చెప్పాము, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాము, ఎస్పీ గారికి కూడా చెప్పాము. కానీ మాకు న్యాయం జరగట్లేదు. మాట్లాడితే మమ్మల్ని దౌర్జన్యంగా చంపుతామని బెదిరిస్తున్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, తప్పుడు కేసులు పెట్టని బెదిరిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఒకటే, ఎప్పటి నుంచో మేము పనిచేస్తుంటూ 2012లో జాతీయ మత్స్యకార సంఘం తరపున 4 యాత్రీలు తీసుకొచ్చాము. ఒక 100 మందికి పని కల్పించాము. 2019లో మరో కొన్ని యాత్రీలు తీసుకొచ్చి 200-300 మందికి మేము పని కల్పించాము. ఇక్కడ పెద్దలైతేనే మేమైతేనే యాత్రీ యాజమాన్యాన్ని కోరుకొని అక్కడ ముందు పనిచేస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ అడిగి మేము ఈ పనులు కల్పిస్తే ఈ రోజు వచ్చి ఏజెంట్కి డబ్బులు ఇవ్వద్దు మాకివ్వండి అనేసి ఇక్కడ విశ్వనాథ్ అనేవాడు కూడా వచ్చి, కాశీ విశ్వనాథ్ వచ్చి ఇక్కడ యాత్రీలు తిరుగుతున్నాడు. యాత్రీలు తిరిగి ఏజెంట్ల డబ్బులు మాకివ్వండి అనేసి డిమాండ్ చేస్తున్నాడు, లేదా బెదిరిస్తున్నాడు. మాకు టీడీపీ ప్రభుత్వం ఉంది, మా హోమ్ మినిస్టర్ గారు మమ్మల్ని పంపించారని వాళ్ళు చెప్పి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మేము అడుగుతున్నాం ఒకటే, మధ్యలో 5 సంవత్సరాలు ఉంది. 2012లో తెచ్చాము, అలాగే 2019లో యాత్రీలు తీసుకొచ్చి మత్స్యకారులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి లేబర్కి పని కల్పించాము, లోకల్ వాళ్ళందరికీ. ఈ 5 సంవత్సరాల్లో టీడీపీ వాళ్ళు ఏ రోజైనా ఒక్కరికి పని కల్పించారా అని నేను అడుగుతున్నాను. కల్పించలేనప్పుడు ఈ రోజు వచ్చి డబ్బులు ఎందుకు దండుకోవడానికి తిరుగుతున్నారని నేను అడుగుతున్నాను. అంతేకాదు వీళ్ళందరూ కూడా ఏ ఉద్దేశంతో ఇలా తిరుగుతున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ పాల్మన్పేట పంచాయతీలో అంటే వాళ్ళకి ఓట్లు వేయలేదనేసి గట్టిగా అడిగితే సీఏ గారు ఎదుర్కొంటూ కూడా వాళ్ళు చెప్పారు, కాశీ విశ్వనాథ్ కానీ అలాగే ఇక్కడ మేము సూచించినటువంటి మోసా సతేజ్ వెంకటేష్ కొంతమంది యాదవులు కానీ ఏం చెప్తున్నారు, మేము టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఏజెంట్లు మాకే ఇవ్వాలని చెప్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఇస్తామండి? మేము కష్టపడి పని కల్పించి 100 మందికి పనులు చేపిస్తూ వాళ్ళ జీవనోపాధాన్ని కల్పిస్తున్న మాకు చుక్కెదురవుతుందంటే మేము చాలా బాధపడుతున్నాం. ఈరోజు యాదవ్ కులస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పనులు చక్రంగా చేసుకుంటున్నారు. చక్రంగా వాళ్ళ దగ్గర ఈ తొగులు లేవే, ఈ మత్స్యకారులకి తొగులు పెట్టడానికైనా ఈ పార్టీ ఉందని నేను అడుగుతున్నాను. ఇక్కడ పాల్మన్పేట ఉంది, పాల్మన్పేటలో కూడా భూములు మా వాళ్ళు ఇచ్చారు, పనులు మా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని కూడా తొలగించాలని ఈరోజు కాశీ విశ్వనాథ్ వగేరా వాళ్ళందరూ వెళ్ళి అక్కడ డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మాకు చాలా భయాందోళనగా ఉంది. ఎక్కడి వరకు ఈ తోవ తీస్తుంది, ఎంతవరకు మమ్మల్ని భయపెడతారు, మమ్మల్ని ఏం చేస్తారో అని కూడా మేము జడుస్తున్నాం. ఇమీడియట్గా సక్రంగా మేము పని కల్పించాం కాబట్టి మాకే ముందు ఎలా జరిగిందో అలాగే ఈ వర్క్ అంతా కూడా ముందు జరిగిన వాళ్ళకే ఇప్పించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాదు ఈ నెల రోజుల క్రితం నుండి కూడా ఏజెంట్లు పనికి వెళ్ళొద్దని సీఏ గారు చెప్పారు. మరి చెప్పేటప్పుడు నెల రోజుల నుంచి వాళ్ళు చాలు చేయలేదు కదా, వీళ్ళు ఆకలి బాధలతో ఉన్నారు, పనికి వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళకి ఎందుకు పని కల్పించకుండా చేస్తున్నారు. వీళ్ళతోని ఈ పోలీసు వారు అలాగే ఈ టీడీపీ పార్టీ వారు ఈ కాశీ విశ్వనాథ్ కుమ్మక్కతో ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను, కాశీ విశ్వనాథ్ నీకు దమ్ముంటే రా, నువ్వు ఏ రోజైనా ఇక్కడ మత్స్యకారులు కానీ ఇక్కడ లేబర్ కానీ ఒక్కరికి పని కల్పించి ఉంటే చెప్పు, నేను ఎంతమందికి కల్పించామో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంతమందికి పని కల్పించుకున్నాం మేము చెప్తాం అని ఛాలెంజ్ చేస్తున్నాను. అంతేకాదు నీవు ఏ రోజైనా ఏరియాలో ఉన్నావా, మన మత్స్యకారులు చిచ్చు పెడుతున్నావు విశ్వనాథ్, జాగ్రత్త, ఖబర్దార్ నేను చెప్తున్నాను. నీవు పని చేయించు, ఇంకా ఉన్న యాత్రికులకి పని కల్పించు, అంతేగాని పని చేసుకున్న వాళ్ళు మధ్యలోకి వచ్చి నువ్వు మాత్రం దుర్మార్గతరంగా ప్రవర్తిస్తున్నావు, అది మాత్రం మేము సహించాం. అలాగే మేము ప్రభుత్వ దృష్టికి ఎన్హెచ్ఆర్సీకి తీసుకెళ్తున్నాం, హెచ్ఆర్సీకి తీసుకెళ్తున్నాం, అలాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్కి తీసుకెళ్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే హైకోర్టులో కూడా ఈ విషయాన్ని మేము తెలియపరచడానికి మేమందరం కూడా ఇక్కడ మేము బాధితులు అందరం కూడా బయలుదేరి ఢిల్లీ కూడా వెళ్ళి ఈ విషయాన్ని మేము ఎన్హెచ్ఆర్సీలో మాత్రం క్లియర్గా ఖండించి ఈ విషయాన్ని మాకు జరిగిన అన్యాయాన్ని పరిశీలించాలని మేము కోరుకోవడానికి మాత్రం మేము ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం అనేసి మీ అందరికీ దీని మీద మీ అందరూ టీడీపీ ఆదినాయకులందరూ కూడా మాకు న్యాయం చేసి మాకు న్యాయం కల్పిస్తారనేసి వీళ్ళందరూ తరపున మేము జాతీయ మత్స్యకార సంఘం పోరాడుతూ మేము
ఈ విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తున్నాం కానీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.